అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 9వ భాగం. సమీక్ష ఎన్నిసార్లు కాల్ చేసినా విశాల్ మొబైల్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. విశాల్ తిరిగి కాల్ చేయకపోవటంతో ఆమెకి ముందు రోజు కల గుర్తొస్తుంటే మనసంతా ఏదో ఆందోళనగా భయంగా అనిపించింది. తల్లి టిఫిన్ తినమని చెప్తున్నా సరే వినకుండా కాలేజ్కి బయలుదేరింది సమీక్ష. కాలేజ్కి వెళ్తున్న బస్ అకస్మాత్తుగా ఏదో ఉపద్రవం జరిగినట్టుగా మధ్యలో ఆగిపోయింది. బస్సులో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎవరో చనిపోయారంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరికి ఏమైంది? పక్కనే ఉన్న మరొకరిని కంగారు పడుతూ అడిగింది సమీక్ష. నువ్వు చూడలేదా? ఎవరో కాలేజ్ స్టూడెంట్ని చంపేశారు, అలా చూడు, రక్తపు మడుగులో పడున్నాడు అనేసరికి సమీక్షకి పిడుగు మీద పడ్డట్టు అనిపించింది. తన చేతిలో ఉన్న బుక్స్ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ బస్సు దిగి రక్తపు మడుగులో బోర్లా పడున్న ఆ వ్యక్తిని చూసి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దేవుణ్ణి తలుచుకుంటూ భయంగా ముందుకు వెళ్ళింది. గుండె వేగం పెరుగుతుంటే కాళ్లల్లో వణుకు మొదలవ్వగానే అది విశాల్ కాకూడదు అనుకుంటూ నుదురు మీద పట్టిన చెమట బిందువుల్ని తుడుచుకుంటూ దగ్గరికి వెళ్ళి చూసింది. తన కల్లో ఎలా అయితే కనిపించిందో అక్కడ చూస్తున్న దృశ్యం అలానే ఉండేసరికి చుట్టూ ఉన్న పరిసరాలు కనిపించకుండా తన కళ్ళ ముందంతా మసగబారుతూ ఉండగా వెనకాల నుండి దూరంగా సమీక్ష అన్న పిలుపు వినిపించింది. ఆ గొంతు విశాల్లా ఉండటంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది సమీక్ష. విశాల్ కొంత దూరంలో నిలబడి కనిపించాడు. అతన్ని చూడగానే కొత్త ఊపిరి మళ్ళీ అందుకున్నట్టు అనిపించింది. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. సమీక్ష, నాకేమీ కాలేదు, నేను బానే ఉన్నాను, చూడు, నన్ను చూడు అంటూ ఆమె వీపు మీద నిమురుతో ఓదార్చి కన్నీళ్లు తుడిచాడు విశాల్. 3 రోజులవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏడుస్తూ మాటకి మధ్య వెక్కిళ్ళు పెడుతోంది సమీక్ష. నువ్వు ఏడవడం ఆపితే ఏం జరిగిందో నేను చెప్తాను. తల మీద చేతిని పెట్టి ఓదార్చాడు విశాల్. అతని ఎడమ చేతికి ఏదో కట్టుకట్టి ఉండటంతో అది గమనించిన సమీక్ష, ఇదేంటి, ఏమైంది అని మరింత కంగారు పడుతూ అతని చేతిని పట్టుకుంది. నువ్వు రిలాక్స్ అవ్వు, జరిగిందేంటో చెప్తాను. నీతో మాట్లాడిన తర్వాత నా ఫ్లాట్ మెంబర్స్తో కలిసి క్రికెట్కి వెళ్ళాను. అక్కడ ఏదో చిన్న గాయమైంది. అప్పుడు అంతగా ఏమీ పట్టించుకోలేదు. ఉదయం మైథిలితో మాట్లాడాను. అప్పుడే బ్యాగ్ దగ్గర మొబైల్ మర్చిపోయాను. చేతికి తగిలిన గాయం చిన్నదే అనుకున్నానా, తర్వాత బాగా నొప్పి చేసింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మరింకేదో చెప్పారు. చిన్న సర్జరీ చెయ్యాలన్నారు. దానికి ఒక పూట రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను. ఇదిగో ఇవాళ ఉదయమే డిశ్చార్జ్ అయ్యాను. వెంటనే నీ దగ్గరకు వచ్చాను అని జరిగిన విషయం అంతా చెప్పాడు విశాల్. కానీ సమీక్షకి అతను చెప్పిందేది నమ్మాలనిపించలేదు. కానీ విశాల్ని చూస్తుంటే నీరసంగా కనిపించటంతో మరో ప్రశ్న వేయలేకపోయింది సమీక్ష. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది, నువ్వు క్షేమంగా ఉన్నావు అని సమీక్ష అనగానే, ఓకే, ఇప్పుడైతే నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను మళ్ళీ కలుస్తాను. ఇలా కాదు, నవ్వుతూ వెళ్ళాలి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పాడు విశాల్. సమీక్ష చిన్నగా నవ్వి కాలేజ్ బస్ ఎక్కింది. నిజానికి ఆ రోజు సమీక్షతో చాటింగ్ చేసి పడుకున్న తర్వాత తెల్లవారుజామున రేవంత్ దగ్గరికి బైక్ మీద బయలుదేరాడు విశాల్. అతన్నెవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి గమనించే లోపే అతని బండిని వెనకాల వస్తున్న కార్ బలంగా ఢీ కొట్టింది. విశాల్ బండి మీద నుండి వేరయ్యి ఎగిరి కొంచెం దూరంలో పడ్డాడు. తల తిమ్మెక్కినట్టు అనిపించగా తల విదురుస్తూ లెగిసి నిల్చోటానికి ప్రయత్నించి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే మధ్య వయసులో ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. అతని పక్కనే మరో మనిషి ఉన్నాడు. అతనెవరో కాదు, మినిస్టర్ అయిన సతీష్ తండ్రి. అతను కోపంగా విశాల్ వైపు చూస్తూ, నా కొడుకు మీద చెయ్యి వేస్తావా? నీ బతుకేమవుతుందో ఊహించావా అని మినిస్టర్ అంటూ ఉండగా పక్కనే ఉన్న వ్యక్తి విశాల్ మీదకి కొట్టడానికొచ్చాడు. అతన్ని ఎలానో ఎదుర్కొంటున్న విశాల్ దగ్గరికి మరో 3 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పూర్తి స్పృహలోకొచ్చిన విశాల్ ఆ నలుగురితో పోరాడుతూ మినిస్టర్ మీద కూడా వెళ్ళాడు. విశాల్ని ఇలా ఎదిరించటం కష్టమని తెలుసుకున్న మినిస్టర్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిగతా 4 కూడా విశాల్ దాడిని తట్టుకోలేక అక్కడి నుండి జారుకున్నారు. చేతికి చిన్న గాయమవటంతో హాస్పిటల్కి వెళ్ళాడు విశాల్. వెంటనే చిన్న సర్జరీ చేసి డాక్టర్ కట్టుకట్టడంతో ఓ పూట విశ్రాంతి తీసుకోవలసొచ్చింది.
ఆ తర్వాత రేవంత్ దగ్గరికి వెళ్ళిన విశాల్కి సమీక్ష అతని గురించి కంగారు పడుతుందన్న విషయం తెలియగానే వెంటనే సమీక్ష దగ్గరకొచ్చాడు. నిజం చెప్పటం వల్ల సమీక్ష టెన్షన్ మరింత పెరుగుతుంది. అందుకే అబద్ధం చెప్పాడు విశాల్. సాయంత్రం కాలేజ్ నుండి తిరిగొచ్చిన సమీక్ష సోఫాలో కూర్చొని తల్లి పెట్టిన స్నాక్స్ తింటూ ఉండగా ఈ 3 రోజులుగా తనలో వచ్చిన ఆలోచనలన్నీ తలుచుకుంది. ఎందుకీ కంగారు, ఎందుకీ భయం, ఎవరితో చెప్పలేని రహస్యాలన్నీ నీకు చెప్పాలనుంది. ఎంతో విలువైన నా సమయాన్ని నీతో గడపాలనుంది. నీ బాధ నా కన్నీరవుతుంది. ఏ రక్త సంబంధం లేకుండా నీకు తోడుగా ఉండాలనుంది. ఇది స్నేహం కాదు. నాలో నన్ను చూసుకున్నప్పుడు నేను కనిపించట్లేదు, నువ్వే ఉన్నావు. ఇది ప్రేమ కాక ఇంకేంటి? నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ విశాల్. ఎలా, ఎప్పుడు, ఏంటి ఏమీ తెలీదు, కానీ జరిగిపోయింది. తనలో కలుగుతున్న భావాలకి అర్థం తెలియగానే ఆ అర్థానికి అక్షరాన్ని ఇస్తూ డైరీలో రాయటం మొదలుపెట్టింది. అది రాస్తున్నంతసేపు ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ రాత్రంతా రకరకాల ఆలోచనలు. చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా తనొక పరవశంలో ఉన్నట్టు. తొలకరి వర్షంలో వస్తున్న మట్టి వాసనలా మనసు హాయిగా ఉంది. 2వ రోజు ఉదయం అదే సంతోషంతో కాలేజ్కి వెళ్ళింది సమీక్ష. ఏంటి సంతోషంగా ఉన్నావు, ఏంటి విశేషం అడిగింది ప్రవల్లిక. "ఆ, ఆహా, ఏం లేదు" అడిగిన ప్రతి ఒక్కరికి అలానే సమాధానం చెప్పింది సమీక్ష. మరేంటి సంతోషంగా కనిపిస్తున్నావు? అవును, ఊటీ వెళ్దామన్నావు, అసలు దాని గురించే మర్చిపోయావు అని అలిగినట్టు అంది ప్రవల్లిక. ఓ, సారీ సారీ, మర్చిపోయాను. ప్లీజ్ వల్లి, రేపంతా ఏర్పాటు చేద్దాం. చాలా వరకు అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మనం బయలుదేరటమే ఆలస్యం. నీకు చెప్పటం మర్చిపోయాను, సారీ అని వల్లి గడ్డాన్ని పట్టుకొని బ్రతిమాలుతున్నట్టు అంది సమీక్ష. ఏంటి, రేపే అన్నీ రెడీ చేసుకుందామా? సరే సరే, ఏంటేంటో లిస్టు చెప్పు, నేను రాసుకుంటాను అనుకుంటూ స్నేహితులందరూ ఒకరికొకరు మాటల్లో పడిపోయారు. సమీక్ష ఇంటికి చేరుకున్న తర్వాత ట్రిప్ గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. ముందు నుండే చెప్తూ ఉండటం వల్ల తల్లి రాధిక, తండ్రి ప్రకాష్ ఎటువంటి అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నారు. విశాల్కి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకుని ట్రిప్ గురించి ఎగ్జైట్మెంట్తో చెప్పింది. సమీక్ష చిన్నపిల్లలా చెప్తూ ఉంటే విశాల్కి నవ్వొచ్చింది. మరుసటి రోజు మొత్తం 15 మంది స్నేహితులు కలిసి ఊటీ ట్రిప్కి బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పుడు శశి జాస్మిన్ని ప్రపోజ్ చెయ్యాలి అనుకున్నాడు. ఊటీ చేరుకునే వరకు ఆటలతోటి పాటలతోటి సందడిగా సాగిపోయింది ప్రయాణం. స్నేహితులతో వెళ్తే వచ్చే ఆనందాన్ని సమీక్ష, ప్రవల్లిక మొదటిసారి అనుభవిస్తున్నారు. రాత్రిపూట మాత్రమే హోటల్లో ఉంటూ ఉదయం మొత్తం కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తూనే ఉన్నారు. బొటానికల్ గార్డెన్కి వెళ్ళిన తర్వాత అవకాశం కోసం ఎదురు చూస్తున్న శశి, జాస్మిన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ప్రత్యేకంగా దొరికే రోజా పువ్వుని తీసుకుని జాస్మిన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడు. అంతవరకు జాస్మిన్లో ఎప్పుడూ చూడని కోపాన్ని ఆ రోజు చూశాడు శశి. మొదట శశి చేసిన పనికి జాస్మిన్ షాక్ అయింది. శశి, నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు. ఫ్రెండ్షిప్కి ప్రేమకి తేడా తెలీదా? నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఇప్పటి వరకు స్నేహంగా అయినా ఉన్నాము. ఈ రోజు నుండి మనిద్దరి మధ్య అది కూడా లేదు. కోపంగా చెప్పి జాస్మిన్ తన స్నేహితుల వైపు వెళ్ళిపోయింది. తన ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అనుకున్నాడు శశి. జాస్మిన్ మాటలతో అతని మనసు మొక్కలైపోయింది. స్నేహితులందరూ మాట్లాడుకుంటూ సందడిగా గడుపుతున్నారు. కానీ శశిని ఎవరూ గమనించలేదు. బొటానికల్ గార్డెన్ నుండి దొడ్డబెట్ట మౌంటైన్ దగ్గరికి వెళ్ళాక అందరూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే శశి మాత్రం బాధపడుతూ మనసులోనే కుమిలిపోతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆ కొండ ప్రాంతంలో కలకలం మొదలైంది. ఎవరో కింద పడ్డారంటూ గట్టిగా కేక వేశారు. అది విన్న జాస్మిన్కి భయం వేసింది. అందరూ అటు పరిగెడుతుంటే జాస్మిన్ కూడా తన స్నేహితులతో పాటు పరుగు తీసింది. తన స్నేహితులందరినీ చూసింది. అందులో శశి కనిపించలేదు. పడిపోయింది శశినే అని నిర్ణయించుకుంది. ఒక్కసారిగా తన ఒంట్లో శక్తి అంతా పోయినట్టు, సర్వస్వం కోల్పోయినట్టు అనిపించి కొండ చివరి భాగానికి వెళ్తూ శశి, ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ అని చుట్టూ ప్రతిధ్వనించేలా గట్టిగా అరిచింది జాస్మిన్. బాధని తట్టుకోలేక ఏడుస్తూ ఉండగా
జాస్మిన్ అని పిలవగానే అటువైపు చూసింది. శశి అక్కడ నిలబడి కనిపించాడు. అతనికి మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంది. నవ్వుతూ ఆమె వైపు సంతోషంగా చూస్తూ ఉండగా జాస్మిన్ పరిగెత్తుకుంటూ వస్తుంటే కౌగిలించుకోటానికి అతని 2 చేతులు చాపాడు. దగ్గరకొచ్చిన జాస్మిన్ శశి చెంప మీద గట్టిగా కొట్టింది. మంట పుడుతున్న తన చెంపని శశి రుద్దుకుంటూ, ముద్దివ్వకపోయినా పర్లేదు, ఇలా కొట్టావేంటి రాక్షసి అంటూ వాసిన తన తవడని చిన్నగా నొక్కుంటూ జాస్మిన్ వైపు పేలగా చూశాడు. ఈడియట్, ఎంత భయపడ్డానో తెలుసా అంటూ అతని కాలర్ పట్టుకొని కోపంగా అంది జాస్మిన్. జాస్మిన్ ఏమీ మాట్లాడకపోయేసరికి, సరేలే వదిలేసే, అయినా నేను ప్రపోజ్ చేసినప్పుడు కాదన్నావు, ఇప్పుడెందుకు ఇలా కొట్టి మరీ యాక్సెప్ట్ చేశావు అని అడిగాడు శశి. శశి, నన్ను అర్థం చేసుకో. నిన్ను చూసిన మొదటి రోజే నీతో ప్రేమలో పడ్డాను, కానీ నేనెవ్వరిని ప్రేమించే స్థితిలో లేను. ఆల్రెడీ నా పెళ్ళి ఫిక్స్ అయింది. మా నాన్న తన బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో నా పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అప్పుడే పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాను. చదువైపోయాక చేద్దామంటూ వాళ్ళకి మాటిచ్చారు. నాకు నేనున్న పరిస్థితిలో ఒప్పుకోవటం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళని చంపటానికి కూడా వెనకాడరు. చూడు శశి, నువ్వంటే నాకిష్టం, కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు జీవితం మొత్తం సంతోషంగా ఉండాలంటే నాకు దూరంగా ఉండటమే మంచిది అంటూ అతని చేతిని పట్టుకొని చెప్పింది జాస్మిన్. ఇంకోవైపు పరిస్థితి మరోలా ఉంది. కొండ మీద నుండి దూకి చనిపోయిన కొడుకుని పట్టుకొని తల్లి ఏడుస్తూ ఉంది. ప్రేమ విఫలమై కొండ మీద నుండి దూకి చనిపోయాడంటూ పోలీసుల రిపోర్ట్లో రాసుకొని డెడ్ బాడీని తల్లికప్పజెప్పారు. ఒక ఆడపిల్ల ప్రేమ కోసం ఆవేశంలో కొడుకు చేసిన పనికి తల్లి ఏడుస్తున్న తీరును చూస్తుంటే అక్కడున్న కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ గుండె తరుక్కుపోయింది. కొడుకు చనిపోయిన బాధని తల్లి బ్రతికున్నంతకాలం భరించాలి. ప్రవల్లికకి ఆ దృశ్యం చూస్తుంటే తన తల్లిని చూస్తున్నట్టు అనిపించింది. అమ్మ నా కోసమే బ్రతికింది, నా కోసమే ప్రతి నిమిషం గడిపింది. నేను ఏదో సాధించి తన్ని సంతోషపెడతానని ఎంతో కష్టపడి చదివించింది. కానీ క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం వల్ల అమ్మ ఒంటరిదైపోయేది. దేవుడా, ఎంత ప్రమాదం నుండి తప్పించుకున్నాను. ఆ చనిపోయిన వ్యక్తి తల్లిని చూస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంది ప్రవల్లిక. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.